హాయ్ అండి. అందరూ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'కార్తీక దీపం' సీరియల్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయనేసి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఎవరైనా కొత్తగా వస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి చూడండి. ఇన్ని రోజులు కొంచెం బిజీగా ఉండి వీడియో అయితే చేయలేదు ఈ వారంలో. నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి మనకు ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్‌లో అయితే 'కార్తీక దీపం' రివ్యూ వస్తుంది. కొంచెం క్షమిస్తారనేసి ఆశిస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి దయచేసి. సరే అనేసి ఇప్పుడు మనం మెయిన్‌గా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోయినట్టయితే అప్‌కమింగ్ ఎపిసోడ్స్ ఏం జరుగుతాయో తెలుసుకోవాలనుకుంటే మనకు ముందు వీక్‌లో ఏం జరిగిందో ఒక క్లారిటీ అయితే రావాలి. ముందు వీక్‌లో ఏం జరిగిందనేది క్లారిటీ రావాలంటే శౌర్య బర్త్‌డేని అడ్డు పెట్టుకొని సుమిత్ర గారైతే మొత్తానికైతే మన కార్తీక్‌ని, కాంచన గారిని, అలాగే ప్రాణదాతని అందరిని చూసి క్షమించేసినాను అనేసి అక్కడైతే వెన్న పూసినట్టు మాటలైతే మాట్లాడుకొని మీరు మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చిన తర్వాత మీకు భోజనం పెడతాను, మీకు భోజనం పెట్టిన తర్వాత ఎక్కడైతే దీపక్ అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం చేస్తాను అనేసి సుమిత్ర గారు అయితే కళ్ళబొల్లు మాటలు అయితే చెప్పారు. కళ్ళబొల్లు మాటలు చెప్పి వాళ్ళనైతే రాత్రులు కూడా నిద్రపోనీయకుండా అయితే ఆలోచింపజేశారు. మమ్మల్ని కూడా అట్టే ఆలోచింపజేశారు. మీరు ఎంత ఆలోచించారో నేను దానికన్నా ఎక్కువ ఆలోచించాను. ఆ విధంగా ఆలోచించి మొత్తానికైతే సోమవారం ఎపిసోడ్ అయితే జరిగింది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరిగిందంటే కాంచన గారికి కూడా ఒక డౌట్ అయితే రైజ్ అయింది. అంటే శౌర్య నీ బిడ్డ అనుకుంటాడు కదా, ఇంకొక బిడ్డ ఉంటే బాగుంటుంది మీ ఇద్దరికి, దీపాకి నీకు ఇంకొక బిడ్డ ఉంటే బాగుంటుంది అనేసి మన కాంచన గారు అడిగారు. కాంచన గారు అడిగితే దానికి కార్తీక్ కాలమే నిర్ణయిస్తుంది అనేసి అయితే చెప్పాడు. కాలమే నిర్ణయిస్తుంది అంటే కాలం నిర్ణయించదు, మీ ఇద్దరి చేతిలో ఉంటుంది, మీరిద్దరూ దాన్ని ఏదో కన్సిడర్ చేసి చేసుకోవాలి అనేసి అయితే చెప్పారు. అది చెప్పిన తర్వాత మొత్తానికైతే కాంచన గారు అయితే అక్కడ పాజిటివ్ వేలు అయితే ఉన్నారు. రేపు ఏం జరుగుతుంది అనేసి కాంచన గారు ఒక పక్క బాధ, దీప అయితే ఆలోచన చేస్తూనే ఉంది. అంటే మా అమ్మ ఏమడుగుతుంది, నాకు ఎంత సంతోషంగా ఉందో పట్రానంత సంతోషంగా ఉంది, కానీ ఎక్కడో తెలియని భయం అయితే ఉంది. మా అమ్మ ఏమడుగుతుందో అనేసి మన దీప అయితే ఆలోచిస్తూ ఉంటే అత్త ఎలాగైనా మాట్లాడి కొంచెం పాజిటివ్గానే మాట్లాడుతుంది. అత్త ఒక వెన్న లాంటిది, అసలు వెయిట్ చేస్తే చాలు కరిగిపోతుంది, అంత ప్రేమ చూపిస్తుంది అనేసి అయితే మన కార్తీక్ అయితే దీపాకి ఏదో సర్ది చెప్పి అయితే ఇంటికి అయితే తీసుకెళ్లారు. మొత్తానికి మంగళవారం ఎపిసోడ్లో కుటుంబ సపరివారంగా అయితే పోయారు. అక్కడ శౌర్యాన్ని పంపించినప్పుడే మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఏదో మొత్తానికైతే మతలపు అయితే జరగబోతుంది అనేసి. సరే మంగళవారం ఎపిసోడ్ రానే వచ్చింది. మంగళవారం ఎపిసోడ్లో మొత్తం భోజనం పెట్టి దీప రా దీప, అక్కడ కూర్చో దీప, ఇక్కడ కూర్చో దీప, నేను వడ్డిస్తాను దీప అనే గురించి మన జోష్నకైతే మండిపోతా ఉంది. జోష్నకి ఇక్కడ పారిజాతం గారిని జోష్న చూస్తా అంటే మండిపోతా ఉంది. ఎందుకంటే వాళ్ళ కొడుకుని చంపాలనుకుంది తెలియలేదు. ఇంకా వాళ్ళ కొడుకుని చంపాలనుకుని తెలిస్తే మాత్రం అసలు కాశీకి జైల్లో నుంచి బయటికి తీసుకురాలేదనేసి అంత గొడవ చేసింది. ఒకవేళ దాస్ గారిని చంపాలనుకుంది జోష్ననే అని తెలిస్తే నా సామిరంగా జోష్నకి ఎలా ఉండబోతుందో అనేసి నేనైతే వెయిట్ చేస్తాను. సర్వీస్ అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే భోజనాలు అంతా పెట్టిన తర్వాత అన్న నన్ను క్షమించు, నువ్వు ప్రాణదాతవి, నువ్వు నాకు మచ్చ లేకుండా చేశావు అనేసి మొత్తానికైతే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ లాస్ట్లో పోతా ఒక బాంబు అయితే వేసింది చూడండి. ఇప్పుడు నేను క్షమించేశాను కదా, నేను అన్ని తప్పులు చేశాను, నేను తాళి తీశాను అందుకని క్షమించాను, నా కూతురు నీకు తాళిని ఆ విధంగా చేసింది, నా కూతురు తరఫున నీకు క్షమాపణ చెప్పాను, అన్నీ క్షమించేశాను కదా, అన్నీ క్షమించేసిన తర్వాత నువ్వు ఒక తప్పు చేసినావు, నువ్వు ఆ తప్పుని నీ పైన వేసుకోవాలి అనేసి సుమిత్ర గారు అయితే పెద్ద బాంబు వేశారు. అసలు కట్టప్ప సినిమాలో బాహుబలిని ఎలాగైతే పొడిచాడు, మనం కట్టప్ప వెనకాలే ఉండి వెన్నుపోటు ఎలాగైతే పొడిచాడు, ఆ విధంగా చెయ్యని తప్పుని మన దీపా పైన వేసుకోవాలని ప్రెజర్ పెట్టే కొందికి అక్కడ శ్రీధర్ గారు కూడా వేసుకునే నువ్వు వేసుకునేసావంటే ఇల్లు కుటుంబం అంతా కలిసిపోతుంది, కుటుంబం అంతా కలిసిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు బతికేదానికన్నా బాగా బతకచ్చు అనేసి అక్కడ ఎక్కిస్తా ఉంటారు. ఇంకా దీపాకి వేరే ఆప్షన్ లేకుండా అవును నేనే చేసినాను అని చెప్పే కొందికి ఎపిసోడ్ అయితే అయిపోయి కదా. ఎపిసోడ్ అయిపోయి చేసిన తర్వాత మన కార్తీక్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ కొండ బద్దలు అయితే కొట్టాడు. అంటే నాకు మా దీప చేయలేదు, మా దీప ఎలా ఒప్పుకుంటుంది, మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టి మీరు ఒప్పుకున్నారు, మా దీప ఏం తప్పు చేసిందని ఒప్పుకునేకి అనేసి అక్కడ గట్టిగా అరిసి కొట్టుకొని అంతా చెప్పినా కానీ తప్పు చేసింది, నా కళ్ళ ముందర నా భర్తను కాల్చింది అనేసి సుమిత్ర గారి ఓవర్ యాక్షన్ అసలు సుమిత్ర గారు వాళ్ళనే సగం సీరియల్ చూడకుండా అయితే ఆపేసినారు అనేసి అయితే మొత్తానికి అయితే చాలా మంది అయితే కామెంట్స్ చేశారు. ఈ సుమిత్ర గారు ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను, కొంచెం తగ్గించండి అనేసి. మొత్తానికి అయితే డైరెక్టర్ గారు మీ మాటలు విన్నట్టున్నారు. అందుకోసం అనేసి శనివారం ఎపిసోడ్ అయితే ఫుల్ స్టాప్ అయితే పెట్టేస్తారని చెప్పొచ్చు. సరే అనేసి అక్కడ సుమిత్ర గారు అయితే ఒప్పుకో దీప అనే కొద్దికి అక్కడ కార్తీక్ అయితే ఏదో చెప్పి నువ్వు డబ్బుతో మాయ చేసాం, ప్రూఫ్స్ కావాలని అడుగుతారు కదా, ప్రతి ఒక్క దానికి ప్రూఫ్స్ కావాలని అడుగుతారు. ప్రూఫ్స్ మీ కళ్ళ ముందర సీసీటీవీ ఫుటేజ్ చూపించినారు, ఫోటోలు చూపించినారు, అన్నీ చూపించినారు కదా, ఇంకా ఏం ప్రూఫ్స్ కావాలంటే అక్కడ మొత్తానికి అయితే దశరథ్ గారు అయితే నేను నమ్మతాను, నా దీప ఏం తప్పు చేయలేదు అనేసి మన సుమిత్ర గారు నోరైతే మూపించాడు.
అందరి నోరు ముప్పించారు. కానీ ఇక్కడ జ్యోత్స్న పారిజాతం గారు అయితే లోపల సంతోషపడిపోతూ ఉంటారు. లోపల సంతోషపడిపోతూ ఉంటే సరే అనేసి అక్కడికి కూడా పారిజాతం గారికి అయితే జ్యోత్స్న పైన కోపం అయితే ఉంది. కానీ ఏం చేయలేదు కదా, ఏం చేయలేదు. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ సరే కొంచెం అది అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత బావ నేను ఒప్పుకునేసింటా కదా, ఎందుకు బావ నువ్వు నన్ను అడ్డుపడ్డావని కార్తీక్ పైన అయితే మన దీప అయితే తిరగబడింది. తిరగబడితే కార్తీక్ అయితే కొన్ని లా పాయింట్స్ అయితే చెప్పాడు. అక్కడ శ్రీధర్ గారు అయితే కొన్ని మాట్లాడారు. దీప ఒప్పుకునేసింది కదా, ఎందుకు ఒప్పుకోలేదు నువ్వు ఒప్పుకో అంటే నా కొడుకు బాగా బతికిండేవాడు, నా కొడుకు స్వచ్ఛంగా బతికిండేవాడు, నా కొడుకు రాజాలాగా బతికిండేవాడు, నువ్వు వచ్చిన తర్వాత నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది అనేసి ముందుకి అక్కడ మాస్టర్ మీరు వెళ్ళండి అనేసి వాళ్ళ నాన్న అయితే పంపించేశాడు. పంపించేసిన తర్వాత అక్కడ దీప అయితే వాళ్ళ నాన్న అక్కడ నేను చెప్పేసినా కదా అనేసి అంటే, నువ్వు చెప్తే ఇంకా కోర్టులో కేసు అలాగనే ఉంది, నిన్ను జైలుకి పంపిస్తారు. ఆ సాక్ష్యాలు పట్టుకొని పారు జ్యోత్స్న ఊరికే ఉంటారు అనుకున్నావా, నేను జైలుకి పంపిస్తారు. అప్పుడు నువ్వు చేయని తప్పుకి నువ్వు జైల్లో నరకం అనుభవిస్తావా అనేసి మన కార్తీక్ అయితే అలాగోలా సర్ది చెప్పినా కానీ అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, దీపక్ అంత సిచ్యువేషన్ ఏమొచ్చిందంటే దీప అంతలా నలిగిపోయింది. ఎందుకంటే ఏసీ బాగా మైండ్ అట్టే నలిపేశారు. ఏసీ జ్యోత్స్న పారిజాతం గారు తప్పు చేసిన అనేసి సుమిత్ర గారు చూసేదానికి మంచిగానే ఉంటారు కానీ ఒక్కొక్క మాటలు బాణాల కన్నా పొదునుగా వస్తాయి. అలాంటి బాణాల మాటలు ఇలాక ఇంకా దీపానే ఓపెన్ అప్ అయిపోయింది. అంటే నా చెయ్యి తప్పును కూడా నెత్తినైతే వేసుకునేసింది. అది మొత్తానికైతే కార్తీక్ కొంచెం తెలివిగా అయితే ఆలోచించి అక్కడైతే మొత్తం మైండ్ అయితే ఫ్రెష్ అప్ చేసిన తర్వాత ఇక్కడ జ్యోత్స్న పారిజాతం గారు అయితే అనుకుంటారు, దీప నిజంగానే ఒప్పుకునేసింటే దీపాన్ని ఆరంగా జైలుకి పంపించేసిండొచ్చు. దీప జైలుకి పంపించేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు కదా, ఈ కాశీ గొడవ, ఈ దాసు గొడవే నాకు వచ్చిండేది కాదు కదా అనేసి మన జ్యోత్స్న అయితే అనుకుంటుంది. ఒకవేళ దాసు గురించి కానీ తెలిస్తే మన పారిజాతం గారు నన్ను చంపేస్తారు అనేసి మన జ్యోత్స్నకి అయితే భయం అయితే పట్టుకుంది. అక్కడ సరే భయం పట్టుకున్న తర్వాత మొత్తానికైతే అది అయిన తర్వాత ఇంత గొడవ జరిగిన తర్వాత మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి అనేసి మనం అక్కడి నుంచి పంపించేసిన తర్వాత మళ్ళీ మన కార్తీక్ అలాగే దీప వచ్చి మళ్ళీ ఆ ఇంట్లో పని చేయడానికి వచ్చారంటే మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు. అసలు వాళ్ళు రారనుకొని మన జ్యోత్స్న ఫోన్ చేసి మీరు రారనుకున్నాను అనేసి అంటే పిచ్చోళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటా ఉంటారు, కానీ పనోడిలాగానే ఉంటాడు అనేసి. ఎందుకంటే ఇంకా అక్కడ మ్యాండేటరీ అబ్బా, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కార్తీక్ అలాగే దీప అయితే ఖచ్చితంగా రావాల్సిందే, మ్యాండేటరీ. ఇంక వాళ్ళు వస్తుందా ఇంకా దీప నేను రాను అని చెప్తాను. కానీ ఎలాగోలా సరే పట్టుకొని వచ్చిన తర్వాత దశరథ్ గారికి అక్కడ కొన్ని మంచి మాటలు అయితే చెప్పింది. మీరు సుమిత్ర గారిని క్షమించవచ్చు కదా, మీరు ఎందుకు ఈ విధంగా చేస్తా అంటారు అనేసి అంటే, నువ్వు పెట్టే మంటను చూస్తా ఉన్నావు కానీ నేను తయారయ్యే వజ్రాన్ని చూడట్లేదు, అంటే నా ఆభరణాన్ని చూడట్లేదు, ఆ ఆభరణం దగ్గర మెరస్తా అంటే చూడాలని ఉంది అనేసి మంచి మాటలు అయితే చెప్పాడు. మంచి మాటలు చెప్పినప్పుడు అక్కడ మన సుమిత్ర గారు కూడా ఇంటా ఉంటే అక్కడ జ్యోత్స్న అగ్గి కాజ్యం పోయాలనేసి ఇంకొంచెం పెట్రోల్ పోస్తే ఇంకా బాగా మండుతుంది అనుకుంది. పాపం పెట్రోల్ నీళ్ళు ఏం పోసేసినట్టుంది. సుమిత్ర గారు అయితే ఆ పెట్రోల్ని అయితే ఆ మంటనే లేకుండా అయితే ఆర్పేశారు. అక్కడ సుమిత్ర గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, నీకు తాతగారు ఇచ్చిన టైం చాలా తక్కువ ఉంది, నువ్వు దాన్ని కాన్స్టెంట్ పెట్టుకొని జాగ్రత్తగా ఉండు, లేకపోతే ఉండే పోర్చు కూడా బూస్టింగ్ అయిపోతుంది అనేసి అయితే చెప్పారు. సుమిత్ర గారు చాప్టర్ అయితే ఆడ క్లోజ్ అయిపోయింది. నా భర్తకి నేను తాళి తీసానని తెలుసు కానీ ఎవరు తీసారని తెలిస్తే, నువ్వు తీపిచ్చావని తెలిస్తే నా భర్త విగ్రహ రూపం చూస్తాడు అనేసి అయితే మన సుమిత్ర గారు అయితే చెప్పి జ్యోత్స్న నోరు అయితే ముగించారు. జ్యోత్స్న నోరు ముగించిన తర్వాత జ్యోత్స్నకి ఏం చేయాలో తెలియలేదు. సరే మన పారు ఒకటే మన మాట వింటుంది, అందరూ మన చేయి దాటిపోయారు అనేసి అక్కడైతే ఎరైపోయింది. అంటే ఆ కాశీకి ఏదన్నా ఉద్యోగం ఇప్పించినామంటే అక్కడ మన పారు మళ్ళీ మన బ్యాక్ వస్తుంది అనేసి అంటే, సరే నా సొంత తమ్ముడు అనేసి అనేప్పుడు మన కార్తీక్ అయితే వింటాడు. కార్తీక్ అయిన తర్వాత ఎందుకు కాశీ నీ సొంత తమ్ముడు అనేసి అంటే, ఇక్కడ కాశీని ఈరోజు శనివారం ఎపిసోడ్లో మనం చూసుకున్నట్టయితే పర్టికులర్గా చూపించినారు, 3 సార్లు చూపించారు. అంటే ఎవరో ఒక పత్రిక ఎత్తుకొని వచ్చి పని లేదు గల్లుడు ఈ విధంగా శ్రీధర్ గారి గురించి మనం మాట్లాడడం, అలాగే మన స్వప్నాలు లేపిన తర్వాత అక్కడ లేకుండా పోవడం, అంటే ఈ టైంకి ఆఫీస్కి పోతా ఉన్నావు కదా, ఎందుకు ఈ విధంగా ఉండవు అని చెప్పడం, ఇవంతా చూసుకున్నట్టయితే మొత్తానికి కాశీ మెయిన్ పిల్లర్గా కాబోతున్నాడని నెక్స్ట్ వీక్లో అయితే మనకు క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా కార్తీక్ బాబుకి ఇప్పుడు కూడా బుద్ధి రాలేదనేసి నేను చెప్తాను, తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు కూడా కాశీ జ్యోత్స్నతో జోకులు, పారిజాతం గారికి టిఫిన్లు ఏం వండి పెట్టాలి అనే మాటలే ఉన్నాయి. కానీ అక్కడ ఎవరు జ్యోత్స్న దశరథ్ గారిని కలిసింది ఎవరు, కోర్టులో కేసు ఉంది, సుమిత్ర గారు అట్ట తయారైనారు, అసలు ఏం చేద్దాం ఎక్కడ అనేసి ఒక మాట కూడా పోకుండా
అక్కడైతే కార్తీక్ అయితే మళ్ళీ నిమ్మకి నీరెత్తినట్టయితే ఒక రాయిలాగా అట్టే ఉన్నాడు. సరే అనేసి ఇక్కడ మన కాశీకి మంచిగా ఉద్యోగం అయితే వస్తుందనేసి నేను అనుకుంటాను. ఎందుకంటే కార్తీక్ ఉద్యోగం ఇచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఎందుకంటే పర్టికులర్‌గా ఈరోజు శనివారం ఎపిసోడ్‌లో చూసుకున్నట్టయితే కాశీ, 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 కాశీ అనేసి చూపించారు. అంటే కాశీ గారిన ప్రాబ్లమ్ జరగబోతుంది ఏమనేసి అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం. అలాగే పారిజాతం గారు జోష్న ఊరికే ఉంటారు. ఆ దీపాన్ని ఏదో ప్లాన్ చేసి ఏదో స్కెచ్ చేయాలనేసి చూస్తా ఉంటారు. ఇంట్రెస్ట్‌గా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తుంటాయి. మండే నుంచి ప్రతిరోజు వీడియోస్ అయితే వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్.